వెల్కమ్ టు నెట్ లైఫ్ స్టైల్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వెరీ స్పెషల్ డే. ఏంటనుకున్నారు? ఈ రోజు మీకు ఫాల్ కలర్స్ చూపిద్దాం అనుకుంటున్నాము. సో ఒక స్మాల్ డ్రైవ్ తీసుకుంటున్నాము, ఒక పార్టీకి వెళ్తున్నాము. ఆ దారిలో మంచి ఫాల్ కలర్స్ ఉన్నాయి, మీతో పాటు నేను షేర్ చేసుకుంటాను. సరేనా? దిస్ ఇస్ జీవి అండ్ దిస్ ఇస్ జే. లెట్స్ గో. ఆ టయానికి, ఆ ఫాల్ టయానికి ఆ కలర్స్ అలా మారిపోతాయి అంతే. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. సో ఇప్పుడు కొంచెం ఎంటర్ అవుతున్నాం మనం ఆ కలర్స్కి. చూడండి, కనపడుతుందండి? స్టార్ట్ అయింది చూసారా? ఈ రైట్ సైడ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో రైట్ సైడ్. సో ఆ ముందు చూడండి, రెడ్ కలర్ స్టార్ట్ అయింది కదా. చూడండి, ఇట్లా హాఫ్ గ్రీన్, హాఫ్ ఎల్లో, హాఫ్ బ్రౌన్, రెడ్. సన్షైన్ ఉంటేనే ఈ కలర్స్ ఇంకా బ్రైట్ కనపడతాయి అన్నమాట. సో పట్టలేదు కదా, కానీ కలర్ చూసారా? ఈ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడటానికి. సో బ్యూటిఫుల్ ఈ రంగు. ఒక్క నిమిషం, నేను ఏం చేస్తానంటే, ఎవరు రావట్లేదు, చూడండి. నేను ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూపించాను కదా, ఇప్పుడు ఈ కలర్ చూడండి, హౌ బ్యూటిఫుల్ ఇట్ లుక్స్. నేను ఫాల్ కాబట్టి నేను కూడా ఇలాంటి కలర్ వేసుకున్నాను, మ్యాచ్ అవుతుందని. చూడండి, ఈ ఆకులు ఇలా ఊపినా సరే పడవండి, అస్సలు పడవు, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ అసలు ఒక్కొక్క కలర్ చూస్తే మనం, ఇది అసలు ఎవరు పెయింట్ వేసినట్టుగా పర్ఫెక్ట్ పెయింట్ ఎలా ఉంటుంది అలా ఉందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి కలర్. ఆ పైన చూడండి రెడ్గా ఉంది, ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఇప్పుడు మనం ఈ చెట్టుకు వస్తే ఇక్కడ అక్కడ చూడండి ఇంకా గ్రీన్ ఉంది. అసలు చూడటానికి ఎంత బాగుందండి. ఇది కంప్లీట్ అన్నమాట, ఇది కంప్లీట్ రెడ్. ఈ పర్పస్గా మీకు ఎదురు చూపిస్తున్నారంటే ఇక్కడ గ్రీన్ లేదు, అంత కలర్ వచ్చేసింది, ఫుల్ కలర్ వచ్చేసింది, ఫుల్. చూడండి ఎంత బాగుంది చూసారా? చూడటానికి అసలు ఒక ఆకరణ పడుతుందా చూసారా? కానీ ఇంకొక 2 వీక్స్ అయిపోతే ఆకులన్నీ పడిపోతాయండి. ఈ ఆకులన్నీ పడిపోతాయి, అసలు ఆకులే ఉండవు అన్నమాట. ఫుల్ చెట్టు ఎంటీగా ఉంటుంది ఆకులు లేకుండా. కానీ బిఫోర్ ఫాల్ అప్పుడు ఇట్లా బ్యూటిఫుల్ కలర్స్లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ దానికి మనం వెళ్తే చూసారా, ఎల్లో కలర్. ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో. ఇదొక కలర్, ఇది ఎల్లో కలర్ ఎంత బాగుంది చూసారా? ఇది కూడా అట్లాగే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి, చాలా కలర్స్ ఉంటాయి ఇక్కడ. ఈ చెట్టు రకరకాల కలర్స్ ఉంటాయి చూడండి. కానీ కింద ఉన్నాయి చూసారా, కింద ఎండిపోయి ఆకు ఉన్నాయి. ఈ ఆకు చూడండి, కొన్ని ఎండిపోయి ఉంటాయి. సో ఇట్లా పడకముందు ఇంత బ్యూటీగా కనపడుతుంది. ఎస్పెషలీ సన్లైట్ ఉన్నప్పుడు చాలా బ్రైట్గా అనిపిస్తుంది అన్నమాట. సన్లైట్ తర్వాత తగ్గుతూ ఉంటుంది. అక్కడ చూడండి, ఆ వ్యూ చూసుకోండి, అక్కడ చూడండి ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు మీరు కలర్స్ చూశారు అక్కడ. సో మీ అందరికి చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఫుల్ గ్రీన్ ఉంది. ఇంకా వీటికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. కొన్ని ట్రీస్ లేట్గా స్టార్ట్ అవుతాయి, కొన్ని ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి ఎల్లో కలర్గా. ఇంకా టైం ఉంది. ఓకే, ఇప్పుడు మెయిన్ రోడ్కి మనం ఎంటర్ అవబోతున్నాం. మా వీడియోస్ని మీ అందరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. షేర్ చేయండి ఎక్కువ మందితో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోకండి. ఇది డ్రైవింగ్, ఇక్కడ ఇలాంటి సర్కిల్స్ ఉంటాయి చూసారా? ఈ సర్కిల్ ఉన్న కాడ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఇది ఈల్డ్ అంటే కొంచెం ఆగి డ్రైవ్ చేయాలి, ఎందుకంటే అటు రౌండ్ ఇటు రౌండ్ ఉంది కాబట్టి ఇలాగా గుండ్రంగా వెళ్ళాలి కాబట్టి చాలా జాగ్రత్తగా. ఓకే, హైవేకి వచ్చేసామండి ఇప్పుడు మనం. సో స్టార్టెడ్ నౌ. ఈ వాల్ కోసం మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎర్లియర్ వీడియోస్లో చెప్పాను. ఇఫ్ నాట్ అగైన్ ఐ విల్ రిపీట్. ఇది సౌండ్ ప్రూఫ్ వాల్ అండి. ఇది చూడండి, ఆ పక్కన ఇల్లులు ఉంటాయి అన్నమాట, హౌసెస్, వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఇది సౌండ్ ప్రూఫ్ అన్నమాట. ఇది
80 డిగ్రీ ఉంది కానీ బయటకు వెళ్తే చల్లగా ఉంది. అందుకే మేము కోట్స్ వేసుకోవాలి. ఒక్కసారి ఫాల్లోకి ఎంటర్ అయ్యామనుకోండి మాకు ఎప్పుడు ఇంకా కోట్స్ వేసుకోవాలి. అండ్ థ్యాంక్స్ గివింగ్ ఈస్ కమింగ్ రైట్ నెక్స్ట్ మంత్. Do you know anything about Thanksgiving? Why do they celebrate Thanksgiving? Thanksgiving is the harvest festival. Okay. So once the summer is over, fall comes. This is the time they harvest all the wheat and soybeans, corn, everything. So they just want to give thanks to God for the harvest. అదేంటంటే చెప్తున్నారండి ఇంగ్లీష్లో హార్వెస్ట్ టైం అంట. హార్వెస్ట్ టైము మాకు ఇవన్నీ ఇచ్చినందుకు చాలా వందనాలు అని దేవుడికి చెప్పడానికి ఆ పండుగ చేసుకుంటారంట. అంటే మనకు కూడా ఓకే. And the pilgrims came. This is the cold country. Okay. Very cold. So when they started their life, because people came from England in those days. So how the neighbors helped and how the harvest came and just want to give thanks to God for His protection. So that's the remembrance that we are still celebrating the Thanksgiving. Okay. They have started in those days and we are still celebrating every year here. So those days they had so many turkeys. So they టర్కీస్ అంటే గిన్ని కోళ్ళు అండి. మన దేశంలో గిన్ని కోళ్ళు ఉంటాయి చూసారా, అయ్యమాట టర్కీస్ అంటారు ఇక్కడ. రైట్. Yeah. So they used to eat lots of turkeys and corn and beans and cranberry. All those things are special. Especially the families to come together to give thanks to God. ఏం చెప్తున్నారంటే మరి ముఖ్యంగా ఫ్యామిలీస్, దట్ పాయింట్ ఐ రియలీ లైక్ ఇట్. మన కుటుంబం అంతా అండి ఎక్కడున్నా సరే, ఏ స్టేట్లో ఉన్నా సరే, కుటుంబం మొత్తం ఆ రోజు కలిసి చక్కగా వంటలు చేసుకొని తింటారండి. ఎంత లేట్ అయినా సరే కుటుంబం అంతా ఆ రోజు మాత్రం కంపల్సరీ కలుసుకుంటారండి. కలుసుకొని అందరూ ఒకటే ఫుడ్ తింటారు. అదొక యూనిటీ అన్నమాట. అది ఎవ్రీ ఇయర్ అండి. ఎవ్రీ ఇయర్లో వాళ్ళు ఎక్కువ కలుసుకోకపోయినా సరే ఆ రోజు మాత్రం దే మేక్ షూర్ దే మీట్ టుగెదర్ అండ్ ఈట్ టుగెదర్. థ్యాంక్స్ గివింగ్ డే, దట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ హ్యాబిట్ అండి. Parents, brothers, sisters, relatives together. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. Families, yeah. ఫ్రెండ్స్ కాదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. Yeah. Those who don't have family, they can come and join. Yeah. కొంత ఎవరు లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళని తప్పకుండా ఇన్వైట్ చేస్తారు. ఇది ఒకటే అడుగుతారండి అందరూ, డిడ్ యూ ఫినిష్ షాపింగ్ అని అడుగుతారు తప్ప ఇంకేం అడగరు. ఎందుకంటే వాళ్ళు అన్ని షాప్ చేసి గిఫ్ట్స్ ప్యాక్ చేసి చక్కగా ర్యాప్ చేస్తారు, కలర్ పేపర్స్తో పేర్లు రాసి. వాళ్ళు ఒక క్రిస్మస్ ట్రీ తయారు చేసుకొని దాని కింద పెడతారు అవన్నీ. కొంతమంది క్రిస్మస్ టైం అప్పుడు ఓపెన్ చేస్తారు, కొంతమంది థ్యాంక్స్ గివింగ్ అప్పుడు ఓపెన్ చేస్తారన్నమాట. That's the way they want to give thanks to God. That's the most important thing. Like India, we also have certain festivals, right? And gather, But here, we have Thanksgiving and Christmas time. So those are the celebrations. Those are the festivals are very important here. సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ డ్రైవ్ ఎలా ఉంది. మీకు ఫాల్ ట్రీస్ చూపించనుకుని. సో ఇదండి మా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది, మా ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది. ఫాల్ సీజన్తో స్టార్ట్ అవుద్ది మా ఫెస్టివల్ ఇక్కడ. సో ఎవ్రీడే ఈజ్ ఎ షాపింగ్ డే అన్నమాట. సో కలర్ఫుల్ లైఫ్ అన్నమాట ఇక్కడ, బాగుంది. సో ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.